మనం పెరిగేటటువంటి క్రమంలో పిల్లలని క్రమశిక్షణతో పెంచకపోతే ఏమవుతుందో, పండిత పుత్ర పరమ డాష్ డాష్ అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యమైంది పాపం ఆదినారాయణ రెడ్డి. తన మాటకి తిరుగులేదు. తన మాటే శాసనం. ఒరిజినల్‌గా చెప్పాలంటే జమ్మలమడుగు శివగామి ఆయన. మగ శివగామి. ఆయన ఏం చెప్తే అది జరుగుతది. ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతది. అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా జరిగింది తన ఇష్టారాజ్యంగా. అట్లాంటి చోట తన వారసుడుగా సోదరుడి కొడుకుని పెట్టుకోవాల్సి వచ్చింది. అనౌన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? సొంత కొడుకు సక్రమ మార్గంలో పయనించక అక్రమ మార్గంలో పయనించడం, గంజాయి మత్తుకు అలవాటు పడటం. తొలిసారి పేపర్లలో హెడ్డింగ్ అయింది, అది కూడా తెలంగాణలో పట్టుకున్నారు కాబట్టి. ఆంధ్రాలో పట్టుకుంటే సైలెంట్ అయిపోయి ఉండేది. ఇప్పటికి 2 సార్లు పట్టుకున్నారన్న విషయం ప్రజలకు కూడా తెలియదు. అంతగా దాచగలిగారు ఆయన. ఇప్పుడు గబక్కన మరి ఏ మీడియా పుణ్యమో స్టార్ట్ అయ్యి అది కాస్త ఎక్స్పోజ్ అయ్యింది. సందీప్ శాండిలియా బయట పెట్టకపోతే తెలిసేదే కాదు. సరే, అమ్మట్లేదు కాబట్టి మంచోడే, అలవాటు పడ్డాడు కాబట్టి చెడ్డోడే. ఆ చెడుని సరిచేసుకుని ఆ బిడ్డని సరైన దారిలో పెట్టుకోవడం అన్నటువంటిది ఆదినారాయణ రెడ్డి ముందు ఉన్నటువంటి అసలు సమస్య. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత సాధించి చివరికి తన వారసుడిని తను పైకి తీసుకురాలేకపోతే ఏమవుతుంది? అదే ఇక్కడ సమస్య.